పుతిన్ గారు ఇవాళ మన భారతదేశంలో ఉన్నారు కదా, గ్లోబల్ గా ఒక డిస్కషన్ నడుస్తుంది. భారతదేశం ఫియర్లెస్ అని ఆర్టికల్స్ రాస్తున్నారు. ది వెస్ట్ ఇస్ వెరీ క్లియర్, ఇండియా రష్యా కలిపి ఒక మెసేజ్ పంపిస్తుందని. ఇలాంటి టైంలో పాకిస్తాన్ అడ్డంగా మధ్యలోకి వచ్చి మేము చైనాతో నిలబడి ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్ చైనా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఈ టైంలో ఎందుకు అంటే మొన్న నవంబర్ 21 ఒక ఇన్సిడెంట్ జరిగింది. దేర్ ఇస్ అ డాక్టర్, ఆవిడ లండన్ బేస్డ్, వయా చైనా వెళ్తున్నారు. చైనాలో ఆవిడ ఇండియా పాస్పోర్ట్ పెట్టుకుని ఆగారు. ఆవిడ స్టేట్ ఆఫ్ ఆరిజిన్ అరుణాచల్ ప్రదేశ్ అని ఉంది. చైనీస్ సోవరెంటీలో వాళ్ళు రాసుకునే కల్పిత గాథల్లో అరుణాచల్ ప్రదేశ్ గానీ, భూటాన్ గానీ, మయన్మార్ గానీ ఇవన్నీ వాళ్ళ కిందకి వస్తే అందులో అరుణాచల్ ప్రదేశ్ ఉందని చెప్పి ఆవిడని ఎన్నో గంటలు డిటైన్ చేసి పంపించారు. సడన్ గా ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ డిస్కషన్ వస్తుంది? ఇన్ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ మీద భారతదేశం కూడా రియాక్ట్ అయింది. అబద్ధానికి మీరు ఎంత కోటింగ్ చేసినా, ఎంత డెకరేషన్ కొట్టినా అది నిజం అవ్వదు. అరుణాచల్ ప్రదేశ్ మాదే. సరే, రెండు దేశాలు మన ఇద్దరికి ఉండే బైలాటరల్ సమస్య కదా. ఇందులో మధ్యలో పాకిస్తాన్ అనే ఒక ఏమందో కూడా అర్థం కావట్లేదు. మధ్యలో వచ్చి తలదూర్చి చైనాకి మేము ఉన్నాం అని చెప్పడం ఎందుకు? వాళ్ళు ఎక్స్ట్రా యువాన్ చిల్లరేస్తారనా, లేదా ఇంకో 2 డ్యామ్ ప్రాజెక్టులు కట్టుకుందామన్నా? హిస్టరీ బుక్స్ లో చదువుకోవడానికి తప్పితే దేనికి పనికిరాని దేశం అది. వాళ్ళు ఇవాళ మన గురించి, మన చరిత్ర గురించి, మన ఫ్యూచర్ గురించి కామెంట్ చేస్తున్నారు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. Done? Done.